సిగరెట్ తాగేవారికి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. ఆరోగ్యం పేరుతో ప్రజల జేబులపై మరోసారి భారం వేయడానికి సిద్ధమయ్యింది. సిగరెట్ ధరలు పెంచితే ఆరోగ్యం కాపాడినట్టా, లేదా ప్రభుత్వ ఖజానా నిండితే చాలు అన్న ఆలోచనేనా? ప్రస్తుతం 18 రూపాయలకు ఒక సిగరెట్ ఉన్న దానిని 72 రూపాయలకు పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మందుబాబులు కాదు, ఈసారి దమ్ముబాబులను టార్గెట్ చేస్తుంది. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? అక్కడక్కడ ఇక్కడ సిగరెట్లు తాగడం నిషేధం అన్న బోర్డులు తప్ప ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ఎక్కడా కనిపించడం లేదు. ధరలు పెంచితే సిగరెట్ తాగే అలవాటు మానేస్తారా, లేదా సామాన్యుడిపై మరో భారం మాత్రమే పడుతుందా? ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై మరో ఆర్థిక శిక్షగా మారుతుందని అభిప్రాయం వినిపిస్తుంది. సిగరెట్ల వినియోగం తగ్గించాలంటే ధరల ప్రభావం ప్రజలపై కాదు, పొగాకు ఉత్పత్తులను తయారు చేసే పెద్ద పెద్ద కంపెనీలపై వేయాలి కదా. లక్షల కోట్ల లాభాలు సంపాదిస్తున్న కార్పొరేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి కదా. ఇది సామాన్య ప్రజల అభిప్రాయం. ధరలు పెంచి ఖజానా నింపుకోవడం సులువు, కానీ ప్రజల ఆరోగ్యానికి నిజమైన పరిష్కారం అది కాదు అంటున్నారు నిపుణులు. బ్యూరో రిపోర్ట్, A24 న్యూస్, హైదరాబాద్.